రాజకీయ ఆర్థిక సామాజిక సమానత్వం ఓటు అనేవి ఈ దేశం మార్పుకు బేస్ పునాది పడినట్లు అక్కడ. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నదంటే, నెహ్రూ ఒప్పుకున్నారంటే అంబేద్కర్ను గౌరవించినట్లే కదా. మీరు ఎందుకు ప్రతి నిమిషానికి కాంగ్రెస్ను బోన్లో నిలబెడుతున్నారు? అందులో సానుకూల దృక్పథం ఏమి లేదా? ఈరోజు రాహుల్ గాంధీకి 3 రాజ్యాలు ఉన్నాయి ఈ దేశంలో. ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ, ఇంకోటి హిమాచల్ ప్రదేశ్. 3 రాజ్యాలు ఉన్నాయి. రేపు కలలు కంటున్నాడు, రేపు 4 ఏళ్లలోనో 3 ఏళ్లనో ఈ దేశానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ భారత ప్రభుత్వాన్ని పట్టుకోవాలని త్రూ రాహుల్ గాంధీ లీడర్షిప్లో. దానికి ముందు 3 రాష్ట్రాలు ఉన్నాయి మీ చేతిలో. భారత రాజ్యాంగ అమలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు జరుగుతుందా అని నేను అడుగుతున్నాను. భారత రాజ్యాంగ అమలు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగంలో ఉన్న ఆ స్ఫూర్తిని, రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని, రాజ్యాంగంలో ఉన్న అంశం ఏదైతే సంపదని మొత్తం వికేంద్రీకరించాలి, రాజకీయ అధికారాన్ని వికేంద్రీకరించి ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, వెల్త్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, వైద్యాన్ని విద్యని ప్రజలందరికీ అందించాలి. ఇన్ని భావనలు రాజ్యాంగం పలికిందే. మరి రాహుల్ గాంధీ చేతిలో 3 రాజ్యాలు ఉన్నాయి కదా. ఆ 3 రాజ్యాల్లో తెలంగాణ రాజ్యం ఉంది కదా. తెలంగాణ రాజ్యంలో అదే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ద్వారా కామారెడ్డి డిక్లరేషన్ ఏం జరిగింది బీసీల విషయంలో? దాన్ని అమలు చేస్తున్నారా? చట్టం సంగతి పక్కన పెట్టండి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 50%, 60%, 70% ప్రజలకు ఏం కావాలనో 90% అయితే అవకాశం ఉంటే నీకు 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కోటాని పార్టీ తరఫున కానీ చట్టం తరఫున కానీ ఒకటి లిఖించమనండి. తెలంగాణ గడ్డ మీద 90% మంది పేద ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీలకి వైద్య సదుపాయాన్ని అందించమనండి, ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ లేకుండా. తెలంగాణలో ఉన్నటువంటి భూమిని పంచమనండి. ఇదే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఒక దగ్గర కూర్చొని. ఫస్ట్ రాహుల్ గాంధీ చేసిన తప్పేంటో తెలుసా? తెలంగాణ అనేది 2200 సంవత్సరాలు దేశమంతా ఒక రకంగా అణిచివేతకు గురైతే తెలంగాణలో నిజాం నవాబులు మొత్తం గ్రామీణ వ్యవస్థని తమ ఆధీనంలో పెట్టుకొని ఒక్కడికి అంగుళం భూమి లేకుండా చేసి పారేసి నియంతృత్వంగా పరిపాలించారే. అలాంటి ఈ ప్రజలకి రాహుల్ గాంధీ భూమిని పంచమనండి, అదే రాజ్యాంగం చెప్పినట్టుగా. తెలంగాణ రాజ్యం అనేది రాహుల్ గాంధీ చేతిలో ఉంది, కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. అలాంటప్పుడు తెలంగాణలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లతో కదా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో ముఖ్యమంత్రి సింహాసనం మీద పీడితుడు ఉండాలనా, పీడించేవాడు ఉండాలా, ఏ వర్గం ఉండాలా? తెలంగాణలో అణిచివేయబడ్డటువంటి దళితులు, బీసీలు, అణగారిన వర్గాలకి రాజ్యం అప్పచెప్తాడా, అగ్రకులాలకి రాజ్యం అప్పచెప్తాడా? ఇది రైతు రాజ్యమా, రెడ్డి రాజ్యమా? కేసీఆర్ తప్పిదాలు చేసిండు, వెలమరాజ్యం ఫక్తు వెలమరాజ్యాన్ని నిర్మించిపోయిండు. ఆయన కోరుకున్న సింగభూపాలుడి రాచకొండ దొరలు ఆ రాచకొండ వెలమరాజ్యాన్ని తీసుకొచ్చి స్థాపించిండు, కాలగర్భంలో కలిసిపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది ఏంటి? రెడ్డి రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. మరి రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో? అందుకనే రాహుల్ గాంధీ ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉన్నది బుచ్చన్న గారు. ఇక్కడ వెరీ క్లియర్, మీరు కూడా ఆర్గ్యుమెంట్ చేయాలి ఇక్కడ. రేపు తాను ఈ దేశ 140 కోట్ల మంది ప్రజలకి భారత ప్రభుత్వం ఎట్లా ఉంటుందో, రాజ్యాంగ స్ఫూర్తితో భారత ప్రభుత్వాన్ని ఎట్లా పరిపాలించబోతుండో, భారత రాజ్యాంగాన్ని రేపు భారత ప్రభుత్వ అధిశాసనం ద్వారా రాజ్యాంగాన్ని ఎంత చక్కగా అమలు చేయబోతున్నాడో, ఒక మోడల్గా, ఒక పైలట్ ప్రాజెక్టుగా, ఒక ఆదర్శంగా నా తెలంగాణ రాజ్యంలో రాహుల్ గాంధీని అనమనండి, నా తెలంగాణ కాంగ్రెస్ రాజ్యంలో ఈ 90% మంది పేద ప్రజల్ని ఎట్లా పరిపాలిస్తున్నో చూసి రేపు భారతదేశంలో నా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓట్లేయండి అని రాహుల్ గాంధీ అడగగలడా? సరే ఎప్పుడైనా సరే ఈ మాట నేనేమంటానంటే మోడల్, పైలట్ ప్రాజెక్టుగా నువ్వు తెలంగాణలో ఎందుకు అమలు చేయట్లేదు? నేనంటే ఒకటే సింగిల్ వర్డ్ సార్, రాజ్యాంగాన్ని నేను అమలు చేస్తా, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది బీజేపీ, రాజ్యాంగానికి అనుకూలము, రాజ్యాంగానికి ప్రాణం పోస్తూ అని రాహుల్ గాంధీ అన్నప్పుడు రాజ్యాంగ పరంగా ఈ తెలంగాణలో రాజ్యం ఎవరి చేతిలో ఉండాలి అంటున్నా? ఎవరి చేతిలో ఉండాలి? రెడ్ల చేతిలో ఉండాలా, 90% బీసీ ఎస్సీ ఎస్టీ చేతిలో ఉండాలా, ఎవరి చేతిలో ఉండాలా?
ఇది రాహుల్ గాంధీ చేతిలో ఉన్న పనే కదా. 1 సెకండ్ డెసిషన్ తీసుకుంటే రాహుల్ గాంధీ ఓన్లీ 1 అవర్ కూర్చోమనండి తన ఏఐసిసి కార్యాలయం తన ఇంటనో. రాహుల్ గాంధీ 3-4 ప్రశ్నలు ఇక్కడి నుంచి పంపిద్దాం. అయ్యా ఫస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రిని, తెలంగాణ క్యాబినెట్లో ఉన్న రెడ్లని పక్కన పెట్టి తెలంగాణలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి తెలంగాణ గవర్నమెంట్ని ఒప్పచెప్పమనండి రాహుల్ గాంధీని. తెలంగాణలో ఉన్న భూమి మొత్తాన్ని తెలంగాణలో ప్రజలకు పంచమనండి రాహుల్ గాంధీని. తెలంగాణలో వైద్యాన్ని కార్పొరేట్ అపోలో హాస్పిటల్ అది ఎక్కడి నుంచి వస్తుంది? కాంగ్రెస్ పార్టీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, బ్రహ్మానందరెడ్డి దగ్గర నుంచి అపోలో హాస్పిటల్ రెడ్ల చేతిలో ఉంది. యశోద హాస్పిటల్ ఎవరిది? వెలమల చేతిలో ఉంది. ఈ వెలమల చేతిలో ఉన్న యశోద, రెడ్ల చేతిలో ఉన్న అపోలో, వీటికి అనుబంధంగా హైదరాబాదు పట్టణంలో మల్టీ లెవెల్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఒక 1000 ఉన్నాయి. ఈ 1000 లేకుండా చేసి తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది పేదలకి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 1000 కోట్లతోటి 33 హాస్పిటల్స్ పెట్టమనండి. అప్పుడు ప్రజలందరూ బతుకుతారు కదా. కానీ ఒక మాట, ఈ మోడల్ని నేను ఏదో అనట్లే. రాజ్యాంగం చెప్పిన, రాజ్యాంగం వైద్యం గురించి చెప్పింది, రాజ్యాంగం విద్య గురించి చెప్పింది, రాజ్యాంగం భూమి గురించి చెప్పింది, రాజ్యాంగం పేదలు, దీనులు, వికలాంగులు, వితంతువులు, చివరికి న్యూట్రిషన్ ఫుడ్ గురించి కూడా చెప్పింది. అంటే ఈ పనులు రాహుల్ గాంధీ కాదు, మోడీ కూడా చేయాలి. మోడీ ప్రభుత్వం కూడా చేయాల్సిందే. మోడీ విలను క్లియర్ అయిపోయింది. మోడీ పచ్చి విలను. మోడీ అనే వ్యక్తి మనువాద ధర్మాన్ని తీసుకొచ్చి ఈ దేశంలోనూ 90% బీసీ ఎస్సీ ఎస్టీలని సర్వనాశనం చేసి మళ్ళీ మనుధర్మాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో పరిపాలన చేయడానికి పూనుకున్నాడు అనేది ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ మనలాంటి వర్గాలకి ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు? మోడీ విలన్, రాజ్యాంగాన్ని రక్షించడానికి నేను బయలుదేరుతున్నా అని రాహుల్ గాంధీ డిక్లేర్ చేసిండు. డిక్లేర్ చేసేటానికి నీ చేతిలో రాజ్యం ఉంది, తెలంగాణ రాజ్యం. నీ చేతిలో తెలంగాణ రాజ్యం ఉంది. ప్రపంచంలో ఉన్న ఐటీకి క్యాపిటల్ అమెరికా తర్వాత ఇండియాలో బెంగళూరు కదా. బెంగళూరులో ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీ ఎవరి చేతిలో ఉంది? ఒక్కలింగలు, లింగాయతులు, అగ్రకులాల చేతిలో ఉంది. ఈ దేశంలో ఉన్న అగ్రకులాల చేతిలో ఉంది బెంగళూరులో. అందులో ఐటీ ఇండస్ట్రీలో బెంగళూరులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎంతమందికి అందులో స్థానం ఉంది? అది రాహుల్ గాంధీని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయమనండి. మాట చెప్తున్నా. అంటే నేనేమంటున్నానంటే రాహుల్ గాంధీ గారికి అద్భుతమైన అవకాశం వచ్చింది. రాహుల్ గాంధీని మీలాగా నాలాగా అందరిలాగానే నేను కూడా ఆశపడుతున్నా. ఆశపడే ముందు ఒక పరీక్ష. నీకు ఒక రాజ్యం ఉంది తెలంగాణలో. ఆ తెలంగాణ రాజ్యంలో భారత రాజ్యాంగ అధిశాసనాన్ని అమలు చేసి తెలంగాణ రాజ్యాన్ని అట్టడుగు 90% బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల చేతిలో పెట్టి, ఇగో నాకు ఇచ్చినటువంటి తెలంగాణ రాజ్యంలో నేను భారత రాజ్యాంగాన్ని అమలు చేసి ఇక్కడ 90% ప్రజల ముఖంలో ఆనందాన్ని ఇచ్చాను. అందుకనే నాకు భారత ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చేతిలో భారత ప్రభుత్వాన్ని పెట్టండి అని నువ్వు ఓట్లు అడుగుతావు. ఇప్పుడు ఆదర్శాలు చెప్పడానికి బాగుంటాయి, ఆచరించేటప్పుడు అసలు విషయం ఏంటో తెలుస్తుంది. 2500 సంవత్సరాలు సంథింగ్ మీరు నెంబర్ చెప్తున్నారు. అన్ని సంవత్సరాలుగా అన్నింటికి దూరమై ఉన్న ప్రజలకు రాజ్యాంగం ఒక హక్కునిచ్చింది. రాజ్యాంగం ఒక కొత్త జీవితాన్ని, పునర్జన్మ లెక్కన చెప్పాలంటే మార్పు 2000 సంవత్సరాల పైబడి ఉన్న ఒకనొక దాన్ని బద్దలు కొట్టుకొని బయటికి రావడానికి 75-80 ఏళ్ళ కాలం తక్కువ కదా. మార్పు ప్రారంభమైంది ఎక్కడో ఓ దగ్గర. అది పురోగమిస్తుందని మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు అది పురోగమిస్తున్నది, మార్పు ప్రారంభమైంది అనే ఆలోచన, ఒక సానుకూల దృక్పథంతో మీరు ఎందుకు లేరు? ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ, ఏమి చేయలేదు వాళ్ళు బ్రాహ్మణత్వాన్ని ఎందుకు పదే అంటున్నారు? ఒకటి, ఇక్కడ ఈ దేశంలో ఫస్ట్ పార్లమెంట్లో మొదట ఎన్నికైనటువంటి పార్లమెంటు ఎవరితో నిండిపడి ఉంది? మొదలు ఎవరు చదువుకుంటారో, ఎవరికి అవకాశం ఉంటే వారితోనే ఉంటుంది. అంటే భారతదేశంలో ఫస్ట్ పార్లమెంటు మొత్తం ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత క్యాబినెట్, భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ఆ పార్లమెంట్ అంతా పార్లమెంట్ సభ్యులు అగ్రకులాలే, బ్రాహ్మణ బనియా వర్గాలే. సింగిల్ బీసీ లేడు పార్లమెంట్ సభ్యుడిగా. ఈ రోజుకి బీసీలకి పార్లమెంట్లో స్థానం ఉందా? మనం ఒక్క మాట అనుకుందాం సార్, 50 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెసు. చట్టసభల్లో బీసీలకి జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ రిజర్వేషన్ల చట్టాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ తేలే? సింగిల్ క్వశ్చన్. ఏం పురోగమనం అంటే ఏంటి? నీ పురోగమనానికి ఆచరణ నీ మొదటి అడుగులోనే అర్థమైపోతుంది కదా, అది పురోగమనమా తిరోగమనమా అనేది. అందుకనే ఈ దేశంలో
రాజ్యాంగం పక్షాన ఒకళ్ళు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒకళ్ళు అనుకున్నప్పుడు దాని ఆచరణ ఏదైతే ఉందో ఆచరణని అమలు చేసే ఒక అవకాశం నీకు తెలంగాణ గడ్డ ఇచ్చింది కదా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఇచ్చింది కదా, ఇక్కడ అమలు చేసి చూపించాలి కదా. కళ్ళ ముందు తెలంగాణలో కళ్ళ ముందే మళ్ళీ రెడ్డి రాజ్యం స్థాపించబడుతుంది కదా. ఇదేనా ఈ ప్రజలకి? ఒకసారి కమ్మరాజ్యం, ఒకసారి వెలమరాజ్యం, ఓసారి రెడ్డి రాజ్యం. మరి బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం ఎప్పుడు? మరి ఇప్పుడు ఎవరు ఆపుతున్నారు వాళ్ళను? బీసీలో చదువుకున్న వాళ్ళు లేరా? ఎస్సీలలో చదువుకున్న వాళ్ళు లేరా? బీసీలకు ఎస్సీలకు మధ్య పొంతన లేదు. ఎవరు ఆపట్లే. ఆ, మా కాళ్ళ మీద మేము ఒక పక్కన రాజ్యం కోసం పోరాడుతున్నాం, బీసీ ఎస్సీ ఎస్టీల మొత్తాన్ని మేము రక్షిస్తున్నామని చెప్తున్నారు కాబట్టి నువ్వేమి రక్షిస్తున్నావు అని నేను అడుగుతున్నా. బీసీ ఎస్సీ ఎస్టీల మొత్తానికి మేము ప్రాతినిధ్యం కల్పిస్తాం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాం అని చెప్తున్నావు కదా, నువ్వు రాజ్యాంగం ప్రకారం ఏం నడుస్తున్నావు అని నేను అడుగుతున్నా. మా స్టాండు, మా పోరాటం మాదే. మేము ఒక స్టాండ్ మీద తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని, అగ్రకుల ప్రజాస్వామ్యవాదుల్ని మేము కలుపుతున్నాం, ఆ ప్రయాణంలో ఉన్నాం. కానీ నేను రాజ్యాంగాన్ని రక్షిస్తున్నానని బయలుదేరుతున్నావు కదా. కానీ సార్ ఒక మాట చెప్పండి, మీరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మీరు చెప్తున్నది ఈ మూడు భిన్నమైన కాంబినేషన్, ఈ కాంబినేషన్ అధికారంలోకి రావడం సులభ సాధ్యమేనా? సులభ సాధ్యమా అంటే సులభం ఏం కాదు ఇది. ఎందుకు కాదు? అసలు సాధ్యమా? ఎందుకు కాదు? అసలు సాధ్యమా? ఎందుకు కాదనంటే ఈ రోజు వరకు అసలు రాజ్యాంగం వల్లనే మేము విముక్తి పొందిన సంగతే ప్రజలకు తెలియదా. ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఉంది సార్, ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఉంది, భారత ఎన్నికల సంఘం. ఇది ఏనాడైనా ఈ దేశ ప్రజలకి ఓటు హక్కు ఇచ్చింది అంబేద్కర్ అని అనౌన్స్ చేసిందా? సినిమా యాక్టర్లతో భారత ఎన్నికల సంఘం ఓట్ల చైతన్యాన్ని ఇస్తుంది. సినిమా యాక్టర్లతో, సినిమా యాక్టర్ల ద్వారా భారత ఎన్నికల సంఘం ఓట్ల చైతన్యం చేసిద్దట. కానీ అంబేద్కర్ ద్వారా ఓటు వచ్చింది అని ఈ దేశ ప్రజలకి ఎన్నికల సంఘం ఎప్పుడైనా చెప్పిందా? ఏ పాలకుడైనా మరి గణతంత్రం జనవరి 26న రాజ్యాంగం అని చెప్పిందా? అంటే ఇంత వాక్యం ఉంది ప్రజలల్లో రాజ్యాంగం ద్వారా మనం విముక్తి పాలైనాం, అంతకుముందు ఇంత ద్రోహం జరిగిందని ప్రజలకి ఇంత అచైతన్యం ఉన్నప్పుడు మాలాంటి వాడి ప్రయాణం కొండ మీదకి బండిని తోలడమే కదా. ప్రజలు చైతన్యం చేస్తున్నాం. సులభతరమా అంటే సాధ్యమా అని కూడా నేను వేసేది. అదే సులభతరం సాధ్యమేనా అంటే 100% సాధ్యమే. అంబేద్కర్ పోరాటం ఎంత కఠినంగా ఉందో దానికన్నా కోట్ల రెట్ల కఠినమే ఇది. కానీ పోరాటం తప్పదు కదా, పోరాటానికి వెనకడుగు వేసేది లేదు కదా. అందుకని ఈ యుద్ధం తప్పదు. ఎందుకు? ఆనాడు రాజ్యాంగం యొక్క స్వాభావికంగా ఆ ఏ హృదయాన్ని పెట్టిండు రాజ్యాంగంలో అంబేద్కరు? ఏ హృదయాన్ని పెట్టిండంటే బుద్ధుడి హృదయాన్ని తీసుకొచ్చి రాజ్యాంగంలో పెట్టాడు. బుద్ధుడి హృదయాన్ని. మీరు ఆ రాజ్యాంగం మొత్తం ఓల్డ్ రాజ్యాంగం మొత్తాన్ని చూస్తే బుద్ధుడికి సంబంధించిన చిత్రలేఖనం కూడా ఉంటుంది అందులో. బుద్ధుడి హృదయాన్ని తీసుకొచ్చి రాజ్యాంగంలో పెట్టాడు. రాజ్య పరిపాలన యొక్క లక్షణాలన్నీ సామ్రాట్ అశోక చక్రవర్తి రాజముద్రలు తీసుకొచ్చి పెట్టాడు అందులో. అంటే బుద్ధుడి హృదయము, అశోక చక్రవర్తి యొక్క రాజ్య పరిపాలనా స్వభావం రెండింటి సంగమమే భారత రాజ్యాంగం. అందుకని మేమేమంటున్నామంటే మళ్ళీ భారతదేశం ఇదేం పునర్నిర్మాణం కావాలి? భారతదేశం సామ్రాట్ అశోక చక్రవర్తి పరిపాలనని పునర్నిర్మించాలి భారతదేశంలో. ఇది అర్థం కావాల్సింది రాహుల్ గాంధీకి. ఆ 4 సింహాలను ఎందుకు తీసుకొచ్చి పెట్టిండు అంబేద్కరు? ఆ అశోక చక్రాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టిండు అంబేద్కరు? ఆనాడు సామ్రాట్ అశోక చక్రవర్తి పరిపాలించింది అగ్రకులాలు కాదు. సామ్రాట్ అశోక చక్రవర్తి తన పరిపాలన, తాను పరిపాలించిన ఫలాలిచ్చింది, అక్కడున్న రాజ్య స్వభావము అంతా ఈ రాజ్యాంగ పీఠికలో ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాల ప్రకారం పరిపాలించి, రాజు దైవాంశ సంభూతుడు కాదు. ఆకాశంలో ఉన్న అలౌకిక శక్తులతో రాజ్యం ఏర్పడలేదు. రాజుని పుట్టించింది పైన ఉన్నటువంటి దేవుడు కాదు. రాజ్యం అంటే ప్రజలే ప్రభువులు అని ప్రజలందరికీ సమానంగా భూమిని, సంపదని పంచి ప్రజల్ని పరిపాలించినటువంటి ఆ అశోక సామ్రాజ్యాన్ని రివైవ్ అండ్ రీకన్స్ట్రక్ట్ చేయడమే రాజ్యాంగం యొక్క గమ్యము, లక్ష్యము. తెలంగాణలో పునర్నిర్మాణం అంటే తెలంగాణ పునర్నిర్మాణం. నేను రేవంత్ రెడ్డిని ఒక మాట అడుగుతున్నా సార్, తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటి? ఆ వాక్యం అర్థం కావాలి నాకు. తెలంగాణ పునర్నిర్మాణం అని ఆయన అనగానే మీలాంటి వాళ్ళు అంటారు. తెలంగాణ మీకు అర్థమైంది. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటి?
అంటే ఒకప్పుడు తెలంగాణ ఉన్నది. ఏం తెలంగాణ ఉంది ఒకప్పుడు? ఏం తెలంగాణ ఉంది? వందల వేల లక్షల ఎకరాలు ఉన్నటువంటి భూస్వాముల వర్గాలైనటువంటి వెలమారెడ్డి, కరణం, కమ్మ, కాపుల చేతిలో తెలంగాణ భూమి మొత్తం వాళ్ళ కబంధ హస్తాలలో తెలంగాణ రాజ్యం ఉన్నది. హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు వాళ్ళ చేతిలోనే ఉంది. చెన్నారెడ్డి పోరాడే వరకు వాళ్ళ చేతిలోనే ఉంది. ఆ భూస్వాములంతా ఇప్పుడు కార్పొరేట్ పారిశ్రామికవేత్తలుగా రేవంత్ రెడ్డి వచ్చే సమయానికి మారిపోయారు. ఆ భూస్వాముల బిడ్డలే ఇవాళ మళ్ళా పార్లమెంట్లో పోటీ చేస్తున్నారు. అంటే ఆ తెలంగాణని పునర్నిర్మించడమా? ఇదేనా రాజ్యాంగం? అదేనా రాజ్యాంగం చెప్పేది రేవంత్ రెడ్డికి? పునర్నిర్మాణం అంటే ఆయన ఉద్దేశంలో గత పరిపాలన కాలంలో జరిగిన లోటుపాట్లను సరిదిద్ది తెలంగాణను సరైన మార్గంలో ఉంచుతామని బహుశా వారి ఉద్దేశం అయి ఉండవచ్చు. వారి ఉపన్యాసాల ద్వారా అసలు మీ సానుకూల దృక్పథం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీకింత వ్యతిరేకత ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా వ్యతిరేకతకి మా వర్గాలకు దోపిడీ జరుగుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. మీరు సానుకూల దృక్పథం నుంచి నేనేమంటున్నానంటే ఒక మాట అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈయన పునర్నిర్మాణం అన్నాడు, కేసీఆర్ పునర్నిర్మాణం అన్నాడు. నిర్మాణం ఒకడు, పునర్నిర్మాణం ఒకళ్ళు. పునర్నిర్మాణం కాదు వాళ్ళు చేసేది. తెలంగాణ పునర్నిర్మాణం అంటే అర్థం ఏంటంటే కేసీఆర్ దృష్టిలో తెలంగాణలో సింగభూపాలుడు రాచకొండ ఉన్నాడుగా, అది వెలమరాజ్యమే కదా. సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ అంతా వెలమల రాజ్యులే కదా. కాకతీయ సామ్రాజ్యము వెలమరాజులే కదా. ఆ వెలమరాజ్యంలో ఉన్నటువంటి తెలంగాణలో ఒకనాడు వెలమరాజ్యం ఉండే, ఆ వెలమరాజ్యాన్ని పునర్నిర్మిస్తా అని చెప్తున్నాడు కేసీఆర్. అది వాళ్ళ భాష. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? అసలు లేదు, తెలంగాణ గడ్డ మొత్తం రెడ్లది, ప్రతి గ్రామంలో రెడ్డి ఇక్కడ నాయకుడు, మళ్ళా రెడ్ల చేతిలో తెలంగాణ నిర్మిస్తానని తెలంగాణ పునర్నిర్మాణం అని ఆయన అంటాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలుగా శూద్రులైనటువంటి చదువుకి, భూమికి, రాజ్యానికి, మానవ హక్కులకి నిరాకరించబడ్డ వేలాది సంవత్సరాల మా ప్రజలు ఏం చెప్తున్నారు? సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని తెలంగాణలో పునర్నిర్మిస్తాం. ఇది మా మాట కాదు, భారత రాజ్యాంగం చెబుతున్న మాట. రాజ్యాంగం చెబుతున్న భాష ఏంటి? రాజ్యాంగం ఏమి భాష్యం చెప్తుంది? రాజ్యాంగం ఏమి సంభాషిస్తుంది? రాజ్యాంగం భారత ప్రజలకి ఏమి వాగ్దానం ఇస్తుంది? రాజ్యాంగంలో ఉన్న ఆత్మ ఏంటి? అసలు ఏమిటి దాని ఆత్మ? 4 సింహాలు, సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యం భూమిలో పోయింది. ఎవడికి తెలవదు అది. భూమిలో పోయింది. బ్రిటిషుడు వచ్చి భూమి బద్దలు కొడితే అశోక సామ్రాజ్యం బయటికి వెళ్ళింది 1800 తర్వాత. అప్పుడు ఈ దేశంలో అణగారిన వర్గాల, పీడిత వర్గాలకి భారతదేశంలో ఒకనాడు రాజ్యం ఉన్నది. అది ప్రపంచంలో గ్రీకు దేశాలలో ఉన్న రిపబ్లిక్ ప్రజాస్వామ్య రాజ్యానికన్నా ముందే భారతదేశంలో ఒక రిపబ్లిక్ స్టేట్ ఉంది. దట్ ఈస్ సామ్రాట్ అశోక చక్రవర్తి కింగ్డమ్ అని చెప్పింది. ప్రపంచ చరిత్ర చెప్పిన మాట ఇది. ఇక్కడి నుంచే రిపబ్లిక్ సూత్రాలు గ్రీక్ దేశం పోయినాయి, ఆడి నుంచే ఇంగ్లాండ్ పోయినాయి, ఆడి నుంచే అమెరికా పోయిందని చెప్పుకుంటూ వచ్చింది. అగో అది పట్టుకున్నా అని అంబేద్కర్ చెప్పి అశోక చక్రాన్ని తెచ్చి జాతీయ జెండాలు పెట్టి 4 సింహాలను తీసుకొచ్చి అశోకుడి యొక్క ధర్మ పరిపాలన రాజ్యాంగంలో పెట్టి బుద్ధుడి బోధనలు తీసుకొచ్చి పీఠికలు పెట్టి నా రాజ్యాంగము సార్వకాలికమైనది, సార్వజనీనమైనది. ఇంకా చెప్పాలంటే భారత రాజ్యాంగ పీఠిక విశ్వజనీనమైనది, ఏ దేశమైనా పరిపాలించుకోవచ్చు అని చెప్పుకుంటూ సమానం ఉన్నప్పుడు దాని నుంచి అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు అంబేద్కర్. ఇక్కడ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ తెలంగాణ కాడికి వస్తాం. తెలంగాణనే మోడల్ చేయాలి. ఎందుకు మోడల్ చేయాలి? ఇప్పుడు రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎం కార్డు ఆయనకి. ఇంత రేవంత్ రెడ్డి షో గేమ్ ఇంత ఫాస్ట్గా ఇంత పర్ఫెక్ట్గా ఒక షార్ట్ ఏజ్లో, చిన్న ఏజ్లో ఎందుకు అంత ఫాస్ట్గా తయారవుతున్నాడు చెప్పండి. కేసీఆరే ఒక హై ఫామ్లోకి వచ్చి యంగ్ జనరేషన్గా మారితేనే మనకి రేవంత్ రెడ్డి. తెలంగాణ గడ్డ మీద రెడ్లకి రాజ్యం ఇస్తే ఏఏసీని నడపడానికి వేల కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి పంపిస్తాం. భారతదేశంలో కాంగ్రెస్ నడవాలి కదా. భారతదేశంలో కాంగ్రెస్ నడవాలంటే డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి పోవాలా? తెలంగాణ గడ్డ నుంచి పోవాలి. దానికోసం ఇక్కడికి రెడ్లకి రాజ్యాన్ని ఒప్పచెప్పాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకి రాజ్యం లేదు ఇక్కడ. అందుకనే తెలంగాణ గడ్డ మీద
దీన్ని కొనసాగించాలి. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రివైవ్ చేయడం కొనసాగి మీరు మొదటి నుంచి అడుగుతున్న ఆ ప్రశ్న ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు కదా అంటే, రాజ్యాంగాన్ని పట్టుకున్న దానికి ఎట్లా నమ్మాలి అంటే రెండింటిని ఆయన ముందు పెడుతున్నాం. నీ చేతిలో తెలంగాణ రాజ్యం ఉంది, దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ఆదర్శంగా తెలంగాణ రాజ్యంలో రాజ్యాంగాన్ని అమలు చేసి ఇక్కడ 90% ప్రజలకి భూమిని, ఆస్తిని, సంపదని, వైద్యాన్ని, విద్యని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి రాజ్యాంగం కోరుకున్న ఆ స్వర్గాన్ని ఇక్కడ చూపి నువ్వు భారత ప్రభుత్వాన్ని నీకు ఇయ్యమని అడుగు. అదే సమయంలో రెండవ విషయాన్ని అడుగుతాను. రాజ్యాంగానికి ప్రాణం తీసి గర్భంలోనే చంపాలనుకున్న కాంగ్రెస్ పార్టీ నీ తాతలు తప్పు చేస్తున్నారు కదా, నువ్వు ఈ జనరేషన్లో క్షమాపణ అడుగు. మీ ప్రధానమైన డిమాండ్లు అంతే కదా. నేను రాహుల్ గాంధీ యొక్క యాజ్ ఎ పర్సన్గా ఆయన్ని నేను పర్సన్గా ఇష్టపడాలి. కానీ ఆయన బ్రెయిన్ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ బ్రెయిన్. వ్యవస్థకి ప్రతినిధి కావడం వేరు, వ్యక్తి వేరు. ఒక వ్యక్తిగా హ్యూమన్ బీయింగ్గా రెస్పెక్ట్ చేయాలి. నీలో హ్యూమానిటీ ఉందనుకో, నిన్ను ఒక వ్యవస్థలో పెడితే నీ హ్యూమానిటీ ఆ వ్యవస్థలో పెట్టలేవు. అందుకని రాజ్యాంగం కూడా ఏమైంది ఈ దేశంలో, ఎందుకు అమలు కావటంలే? రాజ్యాంగంలో ఉన్న పీఠికలో ఉన్న నైతిక విలువలకి విరుద్ధంగా నీ పెంపకం, నీ జీవితం చచ్చింది దేశంలో. ఇప్పుడు రాజ్యాంగం ఉంది, అదే సార్, ఇప్పుడు రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ పీఠిక ఏం చెప్తున్నది? రాజ్యాంగ పీఠికకు జనం పుట్టి పెరగడానికి సంబంధం ఏమిటి? అబ్బో అద్భుతమైన మాట. ఇప్పుడు ఈ దేశాన్ని 2000 సంవత్సరాలు అగ్రవర్ణాలు పరిపాలిస్తున్నారు. అగ్రవర్ణాలు పరిపాలిస్తున్నారు. వర్ణాలు అగ్రవర్గం అందాం సరే, నీలాంటి వాళ్ళ కోసం ఎవరి కోసం వర్గం అందాం. అగ్రవర్ణాలు, వర్ణం అంటే తెలుపే కదా, తెలుపు నలుపు అదే వర్ణం అంతే కదా. కాదు వర్ణమే కులము. అయితే అగ్రవర్ణాలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఈ భారత న్యాయమూర్తులు కానీ, జ్యుడిషియరీలో ఉండే న్యాయమూర్తి కావచ్చు, ఒక కంపెనీకి అధిపతి కావచ్చు, 10 మందికి లీడర్ కావచ్చు, భారత ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరి జీవితం ఏ నైతిక సూత్రాల మీద చిన్నప్పటి నుంచి వాళ్ళ పెంపకం సాగిద్ది అంటే కులాన్ని బట్టి సాగిద్ది వాళ్ళ ప్రవర్తన. ఒక్కొక్క కులానికి ఒక రకమైన వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా పెంచుతారు, ఏ విధంగా పెంచుతారంటే సమానత్వ భావానికి విరుద్ధంగా పెంచుతారు. అంటే కుల వ్యవస్థలో ఏం చెప్తుందో, కుల వ్యవస్థలో చెప్పిన పద్ధతులే తమ ఇంట్లో కూడా అంతే పెంచుతారు. రాడికల్గా పెంచరు, రాడికల్గా ఎప్పుడూ పెంచరు. అంటే శాస్త్రీయంగా ఏం పెంచరు ఇంట్లో, ఎవరో ఉద్యమాల నుంచి వచ్చే కుటుంబాలు తప్ప. మరి భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది? సమానత్వ భావన చెప్తున్నది. సమానత్వ భావన రాజ్యాంగం చెబుతుంటే తాను పెరిగిన నైతిక భావన ఏమో రాజ్యాంగ పీఠికి వ్యతిరేకంగా పెరుగుతున్నాడు. రాజ్యాంగ పీఠికలో ఉన్న ప్రియాంబుల్లో చెప్పినటువంటి నైతిక సూత్రాలకి వ్యతిరేకంగానేమో తన కుటుంబ నేపథ్య పెంపకాలలో ఉన్న సాగిన జీవనం అక్కడ ఉన్నది. అధిశాసనం దగ్గరకు వచ్చేసరికేనేమో రాజ్యాంగంలో చట్టం కూర్చొని ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని అమలు చేయడానికి హృదయం అంగీకరించట్లే అగ్రకులాలకి, హృదయం అంగీకరించట్లే భారత న్యాయమూర్తికి. ఒక కంపెనీకి అధిపతి అయినటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడానికి, దళితుడికి ఉద్యోగం ఇవ్వడానికి మనసు అంగీకరించట్లే. ఎందుకు? చిన్నప్పుడు ఆయన దళితుడిని ఇంట్లోకి రానియొద్దని చెప్పింది వాళ్ళ అమ్మ నాన్న. బీసీలను దూరం పెట్టమన్నది. బట్టలు ఉతికే చాకలాయన ఇంట్లోకి రాకుండా వెనక నుంచే పోవాలని చిన్నప్పటి నుంచి ఆ జీవితంలో నుంచి వచ్చాడు. బ్రాటప్ ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి? తిండేనా, ఆలోచనలైనా, జీవన విధానమైనా, లైఫ్ అంతా ఎడిక్ట్ దేనికి అవుతాం? పెంచిన విధానంలోనే అవుతాం. అందుకనే ఈ ప్రతి దేశంలో ఆ దేశ రాజ్యాంగంలో ఉన్న నైతిక భావనలన్నీ వాళ్ళు చిన్నప్పుడు జీవితంలో అనుభవించిన నైతికతే. కానీ మన దేశంలో రాజ్యాంగంలో ఉన్న నైతిక భావన ప్రియాంబుల్కి వ్యతిరేకమైనటువంటి జీవన విధానం ఇక్కడ ఉన్న అగ్రకులాలకు ఉంటుంది. కాబట్టి రాజ్యాంగం ఒకటి చెబుతున్నది, వీళ్ళ జీవన విధానం ఒకటి ఉన్నది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కావడమే ఇప్పుడు ప్రజల ముందున్నటువంటి ఛాలెంజ్. అగ్రకులాల ఆ ట్రాన్స్ఫార్మ్ జరగాలి. ఆ ట్రాన్స్ఫార్మ్ జరగకపోతే అమలు కష్టమవుతుంది.